తుంగతుర్తి నుండి జనం జాగృతి జనంబాట జిల్లాలో మొదలైందని జనం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సూర్యాపేటలో తక్షణమే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అమల్లోకి తీసుకురావాలని కవిత పేర్కొన్నారు. జనం జాగృతి ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. తుంగతుర్తి నుంచి జనం జాగృతి జనంబాట జిల్లాలో మొదలైందని జనం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తక్షణమే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అమల్లోకి తీసుకురావాలని కవిత పేర్కొన్నారు. జనం జాగృతి ప్రజా సమస్యలపై పోరాడుతుంది. ప్రభుత్వం వెంటనే నాన్ వెజ్ మార్కెట్ను వెలుగులోకి తీసుకురావాలి. జిల్లా కలెక్టర్లతో మాట్లాడి జనం జాగృతి అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మోడల్ మార్కెట్ని వెలుగులోకి తీసుకురావాలి. సూర్యాపేట అంటేనే ఒకవైపు సూర్యుడు, మరోవైపు విప్లవం. ఎంతో మంది వీరులకు జన్మనిచ్చిన ప్రదేశం సూర్యాపేట ప్రాంతం. నాకెంతో ఇష్టమైన ప్రాంతం సూర్యాపేట అని కల్వకుంట్ల కవిత అన్నారు. శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం. మరి ప్రాజెక్ట్ అనే 10 కోట్లతోనే శాంక్షన్ చెప్పడం జరిగింది ఈ రోజు. మరి అట్లాగా జనంబాట కార్యక్రమంలో మరి రకరకాల అందుకనే దాదాపుగా ఈ యొక్క మార్కెట్ని లోపలికి వెళ్ళి చూద్దామంటే కూడా కీసేసి పెట్టడం జరిగింది, లాకేసిర్రు. మరి ఇక్కడ జనాలేమో వీళ్ళ సమస్య చెప్తూ 50 కోట్లు పెట్టి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పి ఎన్నో ఏళ్ళ మా కళని నెరవేర్చి సంతోషంగా మరి ఒక మార్కెట్ ఓపెన్ అవుతుంది ఆలోచనలో రెడ్డి గారు నా ఒకట్లే ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టిన తర్వాత కట్టిన తర్వాత సూర్యాపేట ప్రజలకి ఏమైనా లాభం అయిందా లేదా అని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, దానికి రోడ్ ఆపోజిట్ కంప్లీట్ గా మరి ఎరువుల షాపులు అన్ని కూడా ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి. మరి ఒక పక్క ఫర్టిలైజర్ షాపులకి పెద్ద పెద్ద లారీలు రావాలి, ఇటు పక్క కూరగాయలు డ్రాప్ చేయడానికి ఆటోలు, లారీలు ఇవన్నీ రావాల్సి ఉంటుంది. మరి మధ్యలో కూరగాయలు పెట్టుకుని ఎన్నో సంవత్సరాల నుంచి అమ్ముతున్నటువంటి రైతులకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో కట్టినట్టుగా చెప్తా ఉన్నారు ఈ మార్కెట్. కాకపోతే మరి నాణ్యత లేకపోవడం, లోపలికి వెళ్ళినటువంటి ఆడబిడ్డలు ముఖ్యంగా కూరగాయలు అమ్ముకుంటారు, మాక్సిమం లేడీస్ ఉన్నారు. లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ 2 సమస్యలు చెప్తున్నారు. ఒకటి కంప్లీట్ గా రీసౌండ్ వస్తుంది, లేదు. 3 ఆ హైట్, ప్లాట్ఫామ్ హైట్ ఏదైతే ఉంటుందో చాలా పెద్దగా పెట్టిరు. అన్నిటికన్నా ఎక్కువైందంటే డైరెక్ట్ గా మెట్లు పెట్టినారు. సో కూరగాయలు వచ్చేవి అన్లోడింగ్ ఏదైనా కూడా ఈ బయట మెట్ల దగ్గర నుంచి లోపల ప్లాట్ఫామ్ వరకు కూడా ఆడవాళ్ళే మోసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, రైతులు, వాళ్ళు వచ్చి అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ నుండి కూరగాయలు లోపలికి మోసుకోపోలేక మేము లోపలికి వెళ్ళము అని చెప్పి తిరిగి వచ్చి మళ్ళీ రోడ్ల మీద అమ్ముకుంటున్న పరిస్థితి. ఇంకొక పక్క లోపభూయిష్టంగా కట్టినారని చెప్పి చెప్తా ఉన్నారు, క్వాలిటీ లేకుండా మార్కెట్ కట్టారని చెప్తున్నారు. 36 crores అని కొందరు అంటున్నారు, 50 crores అని కొందరు అంటున్నారు. సో అల్టిమేట్ గా ఏదేమైనా ప్రజలకైతే ఇది పని కావడం లేదు. దీన్ని సత్వరమే వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షం, అదేవిధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మధ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడుకొని ఖచ్చితంగా ఈ మార్కెట్ యూటిలైజేషన్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. దానికోసం జాగృతి జనం బాటలో ఇట్లాంటి అనేక సమస్యలను
తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు జిల్లాలు చిన్నగానే జిల్లా కలెక్టర్ గారు కూరుకుంటే తొందరగా అయిపోయే పని, చిన్నపాటి మరమ్మతులు చేసి ప్లాట్ఫామ్ సైజ్ తగ్గించి నీట్గా ఒక ర్యాంప్ వేస్తే లోపలికి కూరగాయలు ప్రతి ఒక్క